నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా జాతక చక్రంలో కేతుగ్రహ దోషం వల్ల నాగదోషం ఉన్నప్పుడు ఆ నాగదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎటువంటి సులభమైన పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం. ఏ వ్యక్తికైనా సరే జాతక చక్రంలో 12 స్థానాల్లో లగ్నము 2, 4, 5, 7, 8, 12 స్థానాల్లో కేతు ఉన్నట్లయితే దాన్ని కేతుపరమైనటువంటి నాగదోషంగా జ్యోతిష శాస్త్రం వివరించింది. కేతు దోషం ఉన్నట్లయితే ప్రతి విషయంలో కూడా అనుమానం ఎక్కువగా ఉంటుంది, నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి, ఇతరులతో సంబంధాలు కూడా సరిగా ఉండవు. కేతు వల్ల మానసికంగా అశాంతి ఎక్కువగా ఉంటుంది. ఆకస్మికంగా అనుకోకుండా ఊహించని సంఘటనలు జరగటానికి కారణం కూడా కేతుగ్రహం వల్ల సంభవించే నాగదోషంగా జ్యోతిష శాస్త్రం వివరిస్తోంది. ఈ నాగదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహార మార్గాలను పాటించాలి. ప్రధానంగా ఎవరికైనా సరే జాతక చక్రంలో లగ్నంలో కేతు ఉన్నట్లయితే, లగ్నంలో కేతు ఉన్నప్పుడు నాగదోషంతో పాటుగా మాంగళ్య దోషం కూడా ఉంటుంది. అటువంటి దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాల నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. అలాగే జాతక చక్రంలో ఉన్న 12 స్థానాల్లో లగ్నం నుంచి సవ్యదిశలో వస్తున్నప్పుడు 2వ స్థానంలో కేతు ఉంటే దాన్ని ఆయుర్భావ నాగదోషం అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆయుర్భావ నాగదోషం ఉంటే కూడా కొద్దిగా వాహనపరమైనటువంటి ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయి. అలాగే కేతువు జాతక చక్రంలో 11వ స్థానంలో ఉంటే సంతానపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కేతువు ఏ స్థానంలో ఉన్నా సరే కేతువు వల్ల సంభవించే ఇబ్బందుల నుంచి బయటపడటానికి, కేతుపరమైన నాగదోషాలను తొలగింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించాలి. మంగళవారం సుబ్రహ్మణ్య నిత్య పూజ అనే పేరు కలిగినటువంటి స్వామివారి 8 పుస్తకాలు సుబ్రహ్మణ్య ఆలయంలో భక్తులకు పంచిపెట్టండి. సుబ్రహ్మణ్య నిత్య పూజ ఆ పుస్తకాలు 8 ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యుడి భక్తులకు పంచిపెడితే కేతుగ్రహ దోష తీవ్రత తగ్గుతుంది. అలాగే 7 మంగళవారాలు వరుసగా సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి స్వామి ఆలయంలో స్వామి చుట్టూ 54 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే కూడా కేతుపరమైనటువంటి దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా దుర్ముహూర్త కాలం అని ఒక కాలం ఉంటుంది. ఆ దుర్ముహూర్త కాలాన్ని కేతు కాలము అనే పేరుతో పిలుస్తారు. ఆ దుర్ముహూర్త కాలం కేతు కాలం ఉన్నప్పుడు మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో కేతుకాలం దుర్ముహూర్త కాలం ఉన్న సమయంలో 6 ఎరుపు రంగు ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి. సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో 6 ఎరుపు రంగు ఒత్తులతో కేతుకాలంలో దీపం వెలిగించడం ద్వారా కూడా కేతుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకుని విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే జాతక చక్రంలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన దోషాలు తొలగింపజేసుకోవటానికి కూడా సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. ఎవరికైనా సరే జన్మ కుండలిలో జాతక చక్రంలో రాహువు శనితో కానీ కుజుడితో కానీ కలిసి ఉన్నట్లయితే దాన్ని కప్తి దోషము అనే పేరుతో పిలుస్తారు. ఎవరికైనా జాతకంలో రాహువు శనితో కలిసి ఉన్నా కుజుడితో కలిసి ఉన్నా దాన్ని కప్తి దోషం అంటారు. ప్రత్యేకంగా కుజుడితో కలిస్తే అంగారక దోషం అంటారు. ఈ కప్తి దోషం ఉన్నప్పుడు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ కప్తి దోషాన్ని తొలగింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మంగళవారం మారేడు దళం మీద గంధం రాసిన మారేడు దళాలతో పూజిస్తూ ఓం షణ్ముఖాయ నమః అనే మంత్రజపం చేయాలి. ఓం షణ్ముఖాయ నమః అని జపిస్తూ గంధం రాసిన మారేడు దళాలతో సుబ్రహ్మణ్యుని మంగళవారం పూజిస్తే కప్తి దోషం వల్ల కలిగే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన దైనందిన జీవితంలో సంభవించే సమస్యల నుంచి బయటపడటానికి ఎటువంటి సులభమైన పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మన ఐశ్వర్యములంత ఎంత మనమమ్మాంధాత కన్నం యయాతి నృపోత్తంసుని కన్న మొల్చినవే నెత్తిన్ కొత్త శృంగంబులు ఇచ్చినదిన్ తిన్నది తక్కవమ్మని మదిన్ చింతింపగాలేని దుర్ధనులున్ రాజులే వారి చూచు కవియున్ ధన్యుండే కామేశ్వరీ. ఓ కామేశ్వరీదేవి,
మన ఐశ్వర్యములెంత. నిజంగా చెప్పాలంటే ఈ భూమి మీదున్న ఏ రాజు యొక్క ఐశ్వర్యమైన ఈనాడు ఈ సమాజంలో ఉండే ఏ దేశంలోని ఎవరి సంపదైనా ఎంత. ఈ అనంతమైనటువంటి ఈ సృష్టిలో ఉన్న వనరులు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐశ్వర్యం ముందు వీరు అనుభవించేదెంత? అసలు వీరు సంపాదించింది ఏమున్నది? వీరు పొందేది ఎంత? ఇది ఆలోచించినట్లయితే ఎవరైనా సరే మన జీవితం ధన్యం అనుకునే అవకాశం ఉన్నదా ఈ సంపదతో? మన ఐశ్వర్యములెంత ఎంత మనమమ్మాంధాత కన్నన్ యయాతి నృపోత్తంసుని కన్న. మహాత్ములు, యయాతి, మాంధాత వీరు అనేకానేకములైనటువంటి యాగములు చేసి తమకున్నటువంటి సమస్త సంపదలను కూడా దానం చేసేశారు. ఇటువంటి రాజులు వేల మంది ఉన్నారు. ఈ భారతీయ పురాణేతిహాసములలో ఈ మహాత్ముల ప్రసక్తి వస్తుంది. వారి త్యాగం ముందు ఎవరు చేసే త్యాగమైన, దానమైన, ధర్మమైన ఎంత? తపస్సులోన వారితో మనం తూగలేము. దానాలలో, ధర్మాలలో, వారి త్యాగంలో ఎందుకు కూడా పోల్చుకునే అవకాశం లేదు. అటువంటిది మొల్చినవే నెత్తిన్ కొత్త శృంగమ్ములు. ఏదో 10 మందికి చేసి ప్రజల ధనాన్ని ప్రజలకి ఇచ్చి, వారు పన్నులు కట్టినటువంటి ధనాన్ని వారికి గీసి ఇచ్చి, తాత్కాలికంగా 10 రోజులకో 15 రోజులకో సరిపోయే గ్రాసాన్ని ఇచ్చి చాలా గొప్ప త్యాగం చేసినట్టు, దానం చేసినట్టు వీరందరూ భావిస్తున్నారు కదా. మొల్చినవే నెత్తిన్ కొత్త శృంగమ్ములు. వారి పన్నులు కట్టిన డబ్బులోంచి వారికి 10 రోజులు 15 రోజులు భోజనం ఏర్పాటు చేసినట్లయితే నెత్తికి కొమ్ములు వచ్చినట్లుగా భావిస్తారా? ఇచ్చినదిన్ తిన్నది తక్కవమ్మని మదిన్ చింతింపగాలేని దుర్ధనులున్ రాజులే. ఈ ప్రపంచంలో ధనంతో సుఖాన్ని అనుభవించటం అనేది ఎవరైనా ప్రారంభించినట్లయితే అది పరమ దుఃఖానికి దారితీస్తుందే తప్ప అది సుఖాన్ని ఇవ్వదు. కనుక నువ్వు ఇచ్చిందే తక్కువ, ఈ ధనంతో నువ్వు పొందేది కూడా తక్కువే. ఇది ఆలోచించి మదిన్ చింతింపగాలేని దుర్ధనులున్ రాజులే వారి చూచు కవియున్ ధన్యుండే అని చమత్కారముగా చురకలు వేస్తూ ఆ కామేశ్వరీదేవి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆ పరమాత్మ స్వరూపిణి యొక్క మహిమలను, లీలలను నిరంతరం అధ్యయనం చేస్తూ ప్రశాంతముగా నిశ్చలమైన మనస్సుతో, నిర్మలమైన హృదయంతో సన్మార్గములో సాగి నిత్యానంద స్థితికి చేరుకోవాలి. అదే మోక్షం అని తెలియజేస్తూ పరమాద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవులు, అవధాన చక్రవర్తులు శ్రీ తిరుపతి వెంకటేశ్వర కవుల కామేశ్వరీ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ కామేశ్వరీ దేవ్యై నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. మాఘమాస మంగళవారం ఈరోజు హనుమంతుల వారిని చక్కగా అర్చన చేయటం ద్వారా కుజదోష నివృత్తికి కూడాను స్వామివారి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. కుజదోష ప్రభావం ఉన్నటువంటి వారికి వివాహాలు ఆలస్యంగా అవటం అనేటువంటిది శాస్త్రం. ఆ యొక్క దోష నివృత్తి కోసం ఈ యొక్క మంగళవారం నాడు 108 తమలపాకులతో స్వామివారికి పూజ చేసి హనుమాన్ చాలీసా గనక పారాయణ చేస్తున్నట్లయితే కుజదోష నివృత్తి జరిగి తీరుతుంది సుమా. అలాగే ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి వివిధ రకాలైనటువంటి పచ్చి కూరగాయలను స్వామికి నివేదన చేస్తున్నట్లుగా భావన చేసి స్వామికి నిత్యం పూజ చేసేటువంటి పూజారికి గనక దానంగా ఇచ్చినట్లయితే వివిధ రకాలైన సమస్యల విషవలయం నుంచి మీరు బయటపడటానికి ఆ స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసరింపచేస్తాడు అంటోంది శాస్త్రం. మనం చేసేటువంటి దాన ధర్మాల యొక్క ప్రభావం అంత గొప్పగా పనిచేస్తుంది. సింధూర ప్రియుడు స్వామివారు.
ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని కూడాను చక్కగా అలంకరింపచేయటానికి మీరు ఆ పూజారికి కనుక ఇచ్చినట్లయితే ఆయన అలంకరిస్తాడు. ఉద్యోగంలో ఉన్నతికి ఇది సహకరిస్తుంది సుమా. అంతేకాకుండా అరటి చెట్టు తోటల్లో స్వామివారు ఎప్పుడు విహరిస్తూ ఉంటాడని చెప్పేసి శాస్త్రం. అరటి చెట్టు దగ్గర స్వామివారి యొక్క ఫోటోను ఉంచి రామనామాన్ని పఠించి హనుమాన్ చాలీసా బడబాలన స్తోత్ర పఠనం చేసి స్వామికి ప్రీతివంతమైనటువంటి వడమాల చక్కగా అలంకరింపచేసి నైవేద్యం గనక సమర్పించినట్లయితే ఈతి బాధల నుంచి రక్షింపజేయటానికి స్వామి సహకరిస్తాడు అంటోంది శాస్త్రం. మహిమాన్వితమైన ఆంజనేయ స్వామి వారి యొక్క పూజలో తగిన పరమార్థాన్ని అర్థం చేసుకొని చక్కటి జీవనాన్ని మనం సాగిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహార మాన్ వృక్షశ్రియం దాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:43 సూర్యాస్తమయం 6:16 తిథి దశమి సాయంకాలం 6:42 వరకు. నక్షత్రం మూల రాత్రి 3:15 వరకు. వర్జం రాత్రి 1:29 నుంచి 3:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుంచి 9:48 వరకు. మరల రాత్రి 11:14 నుంచి 12:04 వరకు. అమృతకాలం రాత్రి 8:12 నుంచి 9:58 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం మాఘమాసం మంగళవారం. మాఘమాస ప్రయుక్తంగా ఉదయకాలం సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయడం మంచిది. కనీసం చన్నీటి స్నానం చేయడం మంచిది. తద్వారా పాపాలన్నీ పోగొట్టుకున్నటువంటి వారి వ్యక్తి ఆనందాత్మకులుగా ఆరోగ్యవంతులుగా ఆత్మానంద స్వరూపమైనటువంటి స్థితిని పొందడానికి ప్రయత్నం చేసే ధన్యులుగా రూపొందే అవకాశం ఉంది. ఇక మంగళవారం సందర్భంగా మనకున్నటువంటి రుణములు, మాకేం అప్పులు లేవండి అంటుంటారు కొంతమంది. నిజమే, ఈ అప్పులు లేకపోయినా, భౌతికమైన అప్పులు లేకపోయినా మనకు పితృరుణం, మాతృరుణం, పుత్రరుణం, భార్యారుణం, ఇలా చాలా రుణాలు ఉన్నాయి. వాటితో పాటు ఋషి రుణం, దేవరుణం మొదలైనవి కూడా ఉన్నాయి. ఈ రుణాలన్నిటినీ కూడా నివారించుకుంటే తప్ప మోక్ష స్థితికి వ్యక్తి సన్నద్ధుడు కాలేడు. కాబట్టి భౌతికమైన రుణాలు ఉన్నవారు చేయాలి. అలాగే మనం ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉన్నట్లయితే అవి మనకు వసూలు అవ్వడం కోసం కూడా ఈ వ్రతాచరణ చేయాలి. మంగళవారం నాడు మనం శ్రీ గణేశ రుణంచింది అనేటువంటి మంత్రాన్ని జపించుకోగలగడం, గణేశుణ్ణి ఆరాధించుకోగలగడం. ఆయన ఎలా ఉండాలి అంటే సింధూర వర్ణంతో ఉండాలి. అటువంటి గణపతిని ఆరాధన చేయడం. గణపతికి సంబంధించినటువంటి స్తోత్రం ఒకటి ఉందండి, అది రుణమోచక గణేశ స్తోత్రం. ఆ స్తోత్రాన్ని జపించుకోవడం. అలాగే అంగారకుడు అప్పులకు అధిపతి కాబట్టి రుణమోచక అంగారక స్తోత్రం. అలాగే మానని పుళ్ళు ఏవైనా సరే అవి తగ్గట్లేదు అంటే వ్రణమోచక అంగారక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆ అనారోగ్యాలు తొలగిపోతాయన్నమాట. అటువంటి ఆ వ్రణమోచక అంగారక స్తోత్రాన్ని జపించుకోవడం. అలాగే అంగారకునికి అధిష్టాన దైవంగా చెప్పబడేటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి కావడం వలన సుబ్రహ్మణ్య స్వామిని సత్సంతానం కోసం ఆరాధన చేయడం. అలాగే
ఆంజనేయ స్వామికి కూడా మంగళవారం ప్రీతికరమైనది కాబట్టి ఆయన్ని చక్కగా ఆకు పూజ కానీ సింధూరు పూజ కానీ చేయడం, అలాగే అప్పాలు నివేదించుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం మొదలైన వాటి ద్వారా విజయాలు సాధించగలుగుతాం. మంగళవారానికి జయవారం అని మరో పేరు అన్నమాట. అదేవిధంగా ఈ అంగారకునికి అధిష్టాన దైవమైన అవతారంగా చెప్పబడేటువంటిది నృసింహావతారం. అందుకని నృసింహ స్తోత్రం ఒకటి ఉంది, రుణమోచక నృసింహ స్తోత్రం. ఆ స్తోత్రాన్ని జపించుకోవడం, అలాగే ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు చక్కగా లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అనేటువంటి నామాల్ని జపించుకోవడం, ఇవన్నీ కూడా చాలా చక్కని సత్ఫలితాలను అందజేస్తుంటాయి. మరో విశేషం, రేపటి రోజున ఏకాదశి కాబట్టి ఉపవాస ప్రయుక్తంగా దశమి నాడు రాత్రి ఫలహారం చేయాలి. అప్పుడే ఆ వ్రతానికి సమగ్రత ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. ఎవరు ఇతరుల దుఃఖాన్ని చూసి బాధపడతారో, ఇతరుల సంతోషాన్ని చూసి ఆనందిస్తారో అలాంటి వారి మార్గమే నిత్యము సత్యము అయిన ధర్మ మార్గం. నాకు చెందాలి అనే పట్టుదలతో చేసే సాధన ప్రమోదాన్ని ఇస్తుంది, నాకు మాత్రమే చెందాలనే పట్టుదల ప్రమాదభరితమైనది. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. ప్రధానంగా 4 పీఠాలు 4 వేదాలకు ప్రతీకలుగా పెట్టారు. ఇది తస్య యజురేవ శిరః అన్నట్లుగా అది యజుర్వేద స్వరూపంగా అక్కడ ప్రకాశిస్తున్నటువంటిది. ఆ దివ్యమైనటువంటి ఆ క్షేత్రానికి మనం నమస్కారం చేసుకుంటూ అక్కడ స్ఫటికలింగాన్ని ఇప్పటికీ ఆరాధింపబడుతూ ఉంటుంది. ఇక్కడ దివ్యమైన స్ఫటికలింగం అది శంకర భగవత్పాదుల వారు కైలాసం నుంచి తీసుకొచ్చిన 5 లింగాల్లో ఒకటి చంద్రమౌళీశ్వరుడిగా ఆరాధింపబడుతున్నది. ఇక శంకరులు అక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి దివ్యమైనది చందనంతో ఉన్నటువంటి కాష్టముతో ప్రతిష్ఠ చేశారు అని చెప్పుకున్నాం. అది శృంగగిరి ఋష్యశృంగుల వారు తపస్సు చేసి సిద్ధి పొందినది. వాళ్ళ తండ్రి విభాండక మహర్షి కూడా అక్కడ శివైక్యం చెందాడు. అందుకే విభాండక మహర్షి తపస్సిద్ధి పొందిన చోటు మల్హానికరేశ్వర అనే ప్రాంతంలో ఉంది. ఆ స్వామి పేరు కూడా మల్హానికేశ్వరుడు. అలాగే శృంగేరి దగ్గర కిగ్గ అనే గ్రామం ఉంది, అక్కడ కొమ్మున్న లింగం ఉంటుంది. అంటే ఋష్యశృంగుడు శివైక్యం చెంది సిద్ధి పొందినటువంటి చోటు అని చెప్తున్నారు. ఇక్కడ రమణీయమైన శిల్పాలు, అమ్మవారి ఆలయం చాలా విశేషంగా మనకు కనబడుతున్నది. శృంగేరికి చుట్టూ కూడాను ఆదిశంకర భగవత్పాదులు రక్షణ శక్తులను ఏర్పాటు చేశారు. అందుకే ఇప్పటిగా రక్షణ శక్తి ఉంది. ఒకటి వనదుర్గ, ఇంకోటి కాళి, 3వది కాలభైరవుడు, 4వది ఆంజనేయ స్వామి. ఇప్పటికి ఆదిశంకర భగవత్పాదులు వారు పెట్టినటువంటిది రక్షిస్తూ ఉంటారు వీళ్ళు. అందుకే శృంగేరి ఎప్పుడు చెక్కు చెదరని తపోధామం. శృంగేరికి వెళితే మాత్రం భూమి మీద ఒక చోటుకి వెళ్ళినట్టు అనిపించదు, ఒక లోకానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. బ్రహ్మలోకం. ఒక మాట అంటాడు అగస్త్యాశ్రమాన్ని వర్ణిస్తూ శ్రీనాథుడు, బ్రహ్మలోకమునకు అనుప్రాసమైన కలసజని పర్ణశాల డగ్గరెరివారు అని. బ్రహ్మలోకానికి అనుప్రాస, బ్రహ్మలోకంతో సమానంగా ఉన్నటువంటిది. మళ్ళీ బ్రహ్మలోకమే దిగిందా అనిపించిందిట. ఆనాడు అగస్త్య మహర్షి ఆశ్రమం వర్ణిస్తూ చెప్పారు, నిజానికి భూమి మీద ఉన్న బ్రహ్మలోకం ఏదయ్యా అంటే శృంగేరి, అందరూ సందేహం లేదని. ఎందుకంటే బ్రహ్మతేజ చుట్టుపడుతున్న వేదవేత్తలు సంచరిస్తుంటారు. రమ్యమైనటువంటి సువాసనలు వెజ్జల్లుతున్న కుసుమాలతో అద్భుతమైన వృక్ష సంపద, హింస అనేది లేనటువంటి తుంగభద్ర తరంగాలు, ప్రశాంత రూపమైన బ్రహ్మ విద్యా రూపమైన అమ్మవారి ఆలయం. అటు పక్కన దివ్యమైనటువంటి శిల్పాలతో శ్రీచక్రాకారంగా ఉన్న విద్యాశంకర దేవాలయం. ఎన్ని విశేషమైన అంశాలు ఒకటి చెప్పుకుంటే ఎన్నున్నాయో. అలాంటి దివ్యక్షేత్రంలో వచ్చిన పరంపర చాలా విశేషమైన పరంపర మనకు కనబడుతున్నది. ఆ పరంపరలో ఆదిశంకర భగవత్పాదుల తర్వాత సురేశ్వరాచార్యుల వారు, ఆపై వచ్చిన వారిలో నిత్యబోధ ఘనాచార్యుల వారు, అటు తర్వాత జ్ఞానఘనాచార్యుల వారు, ఇలా వస్తూ వస్తూ ఒక్కొక్కరు గురించి గొప్ప గొప్ప చరిత్రలున్నాయి. అందులో చాలామంది అద్వైత విద్యను తిరిగి ఉద్ధరించినటువంటి వారు. ఇందులో 10వ పీఠాధిపతి యొక్క చరిత్ర చాలా విశేషమండి. ఆయన విద్యాతీర్థుల వారు. అవిద్యాచ్ఛన్న భావానాం నృణాం విద్యోపదేశతః ప్రకాశయతి యస్తత్వం తం విద్యాతీర్థమాశ్రయే అని నమస్కారం చేసుకుంటాం. ఈయన్ని విద్యాశంకరులను కూడా అంటారు, విద్యాతీర్థుల వారు. విద్యాతీర్థుల వారి దగ్గర అనేక మంది శిష్యులు ఇప్పటికే ఆచార్యుల దగ్గర చాలామంది నేర్చుకుంటూ ఉంటారు విద్యల్ని.
అలా నేర్చుకున్న వాళ్ళల్లో మన తెలుగునాట నుంచి 2 సోదరులు వెళ్ళారు. ఆ 2 సోదరులు ఈ విద్యాతీర్థ స్వామి వారి వద్దే విద్య నేర్చుకున్నారు, విద్యాశంకరులు అనబడే వారి వద్ద. అందులో మొట్టమొదట 2వ ఆయనకి సన్యాసి దీక్ష ఇచ్చారు. అప్పుడు ఆయన పేరు భారతీ కృష్ణతీర్థ. మొదట ఆయన తర్వాత మళ్ళీ సన్యాసం స్వీకరించారు. ఆయన పేరు విద్యారణ్యులు వారు. ఆయన విద్యారణ్యుల వారండి. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఇక్కడ. ఇటువంటి అయితే ఈ భారతీ కృష్ణతీర్థ అనేవారు గురువుని అంటిపెట్టుకున్నారు. విద్యారణ్యులు మాత్రం దేశమంతా పర్యటన చేశారు. అది ఇక్కడ మహానుభావులు. ఆయన పేరు తలచుకుంటే ఒళ్ళు పులకిస్తుంది. మళ్ళీ వచ్చిన శంకరులే, అందరూ సందేహం లేదు, అందరూ శంకరులే. విద్యారణ్యుల్ని ప్రతివాడు రోజు నమస్కారం చేసుకోవాలి భారతీయుడు. ఇది బాగా తెలుసుకోండి. శంకరులు తన కాలంలో భారతదేశంలో పుట్టినటువంటి అజ్ఞానాన్ని నిర్మూలించారు. కానీ ఇతర దేశాల నుంచి దుర్మార్గాలు పెరిగిపోయి అన్యమతాక్రమణలు మొదలైనవి జరిగిపోతూ హింస పెరిగిపోతూ ధర్మం దెబ్బతిన్నప్పుడు వాటి నుంచి సనాతన ధర్మాన్ని రక్షించిన వారు విద్యారణ్యులు వారు. ఆయన లేకపోతే ఎలా ఉండేవాళ్ళమో మనము విద్యారణ్యులు బాగా స్మరించుకోవాలి. కానీ విద్యారణ్యుల కంటే పూర్వంగా భారతీ కృష్ణ తీర్థులే పీఠాధీశులని చెప్పుకోవాలి. ఎందుకంటే సోదరుడు ఆయన. కానీ వీళ్ళ గురువు మాత్రం ఒక్కరే, విద్యాతీర్థుల వారు. అయితే విద్యారణ్యుల వారు కాశీలో తపస్సు చేస్తుంటే వేదవ్యాసులు దర్శనం పొందారు. మహానుభావుడు సామాన్యం కాదు. తర్వాత కర్ణాటకలోనే ఆయన మతంగ పర్వతంపై తపస్సు చేసుకున్నారు. ఈయనతోనే వాదనలో మధ్వాచార్యులు ఓడిపోయారు. తెలుసుకోండి ఇక్కడ అద్వైతం ముందు. ఇది గ్రహించవలసినటువంటి విషయం ఇక్కడ. పైగా ఈయన విద్యాతీర్థుల యొక్క శిష్యులని చెప్పుకున్నాం కదా, ఈయన తపస్సు చేస్తూ ఉన్నారు విద్యారణ్యుల వారు అంతే. కానీ విద్యాతీర్థుల వారిని అంటిపెట్టుకున్న వారంతరం భారతకృష్ణ తీర్థస్వామి. ఆయన తాను భూగర్భంలోకి ప్రవేశిస్తాను చివరికి అని చెప్పేవారు, వినేవారు. వీళ్ళందరూ మహా తపస్సులండి. ఇప్పటి వరకు కూడా ఏమి తపస్సులు, జీవన్ముక్తులు, శృంగేరిపీఠ పరంపర. వాళ్ళ చరిత్రలే అత్యంత పవిత్రమైనవి, సామాన్యమైన అంశం కాదు ఇక్కడ. వాళ్ళ తపస్సుతోనే ప్రపంచాన్ని పవిత్రం చేయగల శక్తి సంపన్నులు వాళ్ళు ఇక్కడ. ఆయన ఒక విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు విద్యాతీర్థ స్వామి వారు. 4 ముఖాలు ఉన్నటువంటి చిత్రమైన శిల్పం ఆయన తయారు చేయించారు. అది ఎలా ఉంటుందంటే మొదట కనబడేది విద్యాతీర్థుల వారి ముఖం, దాని దక్షిణంలో బ్రహ్మముఖం, పడమటి వైపు విష్ణుముఖం, ఉత్తరంలో మహేశ్వర ముఖం ఉంటుంది. మొత్తం 4 అయ్యాయి కదా. విద్యాతీర్థుల శిరస్సు మీద లక్ష్మీ నరసింహ విగ్రహం ఉంటుంది, దానిపైన శివలింగం ఉంటుందండి. ఇలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే నేను సమాధి పొందిన తర్వాత నా దివ్యశక్తి ఈ ముఖాలతో ఇక్కడ వ్యాపించి ఉంటుందని చెప్పారు అక్కడ. ఇది గమనించవలసినటువంటి అంశం. ఆ సమయంలో భారతీ తీర్థుల వారు, అంటే భారతీ కృష్ణ తీర్థులు, ఆయన భారతీ తీర్థులే అనుకోవాలి, ఎవరైనా విద్యాతీర్థుల వారి శిష్యులు. ఆయన ఒకనొక పని మీద దేశ సంచారార్థం వెళ్ళారు. ఆయన అందరు ప్రార్థన, భక్తులు ప్రార్థన మీద పీఠాధిపతిగా వెళ్ళారు ఆయన. అప్పటికి పెద్దవారు ఉన్నారు విద్యాతీర్థుల వారు. కానీ ఆయన ఆ సంచార సమయంలో ఉండగా 3 సంవత్సరాలు ఆయన సంచారం చేస్తుంటే శృంగేరిలో ఉన్నటువంటి విద్యాతీర్థుల వారు అక్కడ భూగర్భ గృహంలోకి ప్రవేశించి తపస్సమాధిలో ఉన్నారు. ఈయన వెళ్ళకముందే అక్కడ చేరారు. తలుపులు మూసేయండి అని చెప్పారు. ఈయన వెళ్ళిన తర్వాత చాలా కాలమైంది. తిరిగి వచ్చిన తర్వాత తీసి చూస్తే ఆయన కనబడలేదండి. ఇక్కడ రూపం కనబడలేదు, అంతర్ధానమే. అప్పుడు దానిపైన గొప్ప శిల్పాచార్యుని జక్కణాచార్యుని పిలిపించి ఆ జక్కణ చేత ఒక ఆలయం కట్టించారు. అదే మనం ఇప్పుడు చూసే విద్యాశంకర మందిరం. విద్యాతీర్థుల స్వామివారు అక్కడ భూగర్భంలో ఆ దివ్యమూర్తిని ధరించున్నారు. ఇక్కడ దాని మీద కట్టారు. ఆ జక్కణాచార్యుడి శిల్పం సామాన్యం కాదు. అది ఒక్కటి చూసిన భారతదేశం గొప్పతనం పిల్లలకు తెలుస్తుంది. ఇక్కడ ఎందుకంటే సౌర సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని అందులో రాశి చక్రాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి. గొప్పది. మొత్తం ఆలయం శ్రీచక్రాకారంలో ఉంటుంది. 9 ఆవరణలు ఉంటాయి దాంట్లో. సమస్త దేవతామూర్తులు ఉంటారు. అదేవిధంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్న 12 రాశి స్తంభములు అక్కడ ఉంటాయి. ఆశ్చర్యకరమైన ఇక్కడ సజీవంగా మలచబడింది. ఎంత జక్కన యొక్క శిల్ప వైభవం. జక్కన్న చేత నిర్మింపజేసిన వారు భారతకృష్ణ తీర్థుల వారు. తన గురువు సమాధి పొందినటువంటి చోట అంత గొప్ప ఆలయాన్ని నిర్మాణం చేయించారు. అది ప్రస్తుతం ఆర్కియాలజీ చేతిలో ఉన్నప్పటికీ కూడా నిర్వహణ అంతా పీఠం వారు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది చాలు భారతీయ గొప్పతనం ఏంటో చెప్పడానికి. అలాంటి శిల్పాలు, జక్కణాచార్య శిల్ప వైభవం అక్కడ కనబడుతున్నది. ఇక్కడ సర్వం శ్రీ శారదా చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ఒక విశేషాన్ని చెప్తారు. సూర్యుని యొక్క కిరణములలో 2 రకములైనటువంటి కిరణముల యొక్క సముదాయములు ఉంటాయి. ఒకటి మిత్రకిరణ సముదాయము అంటారు, ఒకటి వరుణ కిరణ సముదాయము అంటారు. మిత్రకిరణ సముదాయము చేత భగవద్బుద్ధిని కల్పిస్తాడు.
భగవంతుని యందు కృతజ్ఞతాభావాన్ని కల్పిస్తాడు. వరుణకిరణ ప్రభావం చేత ఆసురీ ప్రవృత్తితో ఉన్నవాడు తన ఇంద్రియముల యొక్క ప్రకోపము చేత తానే పడిపోవడాన్ని ఊరుకుంటాడు, ఉదాసీనుడై ప్రవర్తిస్తాడు. అంటే ఒకసారి మనం చెప్పామనుకోండి, ఈశ్వరా నన్ను నిజమే ఎన్ని తప్పులు చేశానో ఇప్పటి వరకు, ఇలా నేను అస్తమానం వచ్చి చంపలేసుకోవడం కాదు, చేసిన మంచి పనులు ఎన్నున్నాయి వేళ్ల మీద లెక్క పెట్టడానికి సరిపో, దోషాలు ఎన్నున్నాయి లెక్క చెప్పడానికి సరిపో. అజ్ఞానినామయా దోషాన్ అశేషాం విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఒక్కసారి ఆ బింబం ముందు నిలబడు మార్పు కోసం, ఆయనకి చెప్పు చాలు, నీ మనసు మారుస్తాడు. ఆ కిరణ సముదాయము చేత, ఆ మిత్ర కిరణముల చేత ఆ బుద్ధి కలగగానే, పశ్చాత్తాపము కలగగానే ధార్మికమైన జీవనాన్ని ఇస్తాడు. ఆ ధర్మాన్ని పట్టుకున్నవాడెవడో వాడు తరించిపోతాడు. అంత సమత్వ బుద్ధి కలిగిన వాడు రామ ఏష ఈని అని చెప్పడానికి, ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనధక్కాలో యమః సోమో హ్యపాం పతిః. ఎంత సంతోషపడిపోతున్నాడో అగస్త్య మహర్షి. ఇలా చూపించి ఏష బ్రహ్మా చ చ అంటే కూడా, ఓ రామ ఈయనే బ్రహ్మ, చ అంతేకాదు విష్ణువు కూడా, ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతి. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే స్కందుడు, ఆయనే ప్రజాపతి, ఆయనే యముడు, ఆయనే కాలుడు, ఆయనే ధనదుడు, అన్నీ ఆయనే రామ. ఎంత పొంగిపోతున్నాడో. అసలు నిజానికి అన్నీ ఆయనే. అన్నీ ఆయన అయిన వాడు కొన్ని ఆ గుణములకు అధిపతులను కొంతమందిని ఇచ్చి దేవతాగణాలని చేశాడు. నిజానికి ఆయనలోంచి అవన్నీ వస్తాయి. ఆయనే పరబ్రహ్మముగా నిలబడ్డాడు. కాబట్టి అసలు మనకి వేదాంతంలో ఏమిటంటే, ఉండేది ఒక్కటే పరబ్రహ్మ ఉంటుంది. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు వెనుచు హేలారతుడై అంటే, హేలారతుడై పరమ హేళగా, ఆయన ఏం పెద్ద కష్టపడిపోడు, పరమ సునాయాసంగా ఆయన ఎవ్వడు సృజించు ప్రాణుల, ఈ సమస్త ప్రాణులను సృజిస్తాడు. ఎవ్వడు రక్షించు, అది పెరగడానికి అవకాశం ఇస్తాడు. త్రుంచు, పడగొడతాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండు ఎవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బెనుచు హేలారతుడై. వాడు జగద్భర్త, జగన్నాథుడు, విశ్వనాథుడు, విశ్వేశ్వరుడు. వాడు ఇలా లోకాలన్నింటినీ పుట్టిస్తూ ఉంటాడు, పెంచుతూ ఉంటాడు, పడగొడుతూ ఉంటాడు. నిజానికి ఉన్నదొక్కటే. కానీ సౌలభ్యం కోసం మనం ఏం చేస్తామంటే, సృష్టించినప్పుడు బ్రహ్మ అంటాం, నిలబెట్టినప్పుడు విష్ణు అంటాం, పడగొట్టినప్పుడు రుద్రుడు అంటాం. మీతో నేను ఒక్క మాట చెప్పాలి అంటే, చాలామందికి అనవసరపు భయం ఒకటి ఉంటుంది. శివుడు అంటే చంపేస్తాడండి అంటుంటారు. శివుడు అంటే చంపేసేవాడు కాదు, ఆయన అనుగ్రహ శక్తి. రాత్రి స్వల్పకాలిక ప్రళయము అని నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. కాబట్టి ఆత్యంతిక ప్రళయం చేస్తాడు. ఎన్ని కోట్ల జన్మలెత్తినా తనని పొందలేని వారిని ఇంకా తానే పొందేస్తాడు. కాబట్టి కొంత విశ్రాంతిని ఇస్తాడు. కాబట్టి మహాప్రళయం చేస్తాడు. అంతే తప్ప అందరినీ చంపేయడమే పనిగా పెట్టుకున్నవాడు వాడైన. ఒకటే పదార్థం చేస్తూ ఉంటుంది. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయలోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు మల్లికార్జున సుప్రభాతంలో. ఆ ఉన్న ఒక్క పదార్థమే సృష్టి చేస్తే బ్రహ్మ, నిలబెడితే విష్ణువు, పడగొడితే రుద్రుడు. ఇందులో మీరు చూడండి, లోకంలో ఈ మూడు కలగలిసినది ఏది ఉంటుందో అదే పరబ్రహ్మస్వరూపం. అలా విడగొట్టి చెప్పకుండా మూడు కలిస్తే అదే పరబ్రహ్మం. లోకంలో అత్యంత తేలికగా అర్థమయ్యేటటువంటి పరబ్రహ్మస్వరూపం ఎవరో తెలుసా? అమ్మ. అమ్మని మించిన పరబ్రహ్మస్వరూపం లోకంలో లేదు. అందుకే మాతృదేవో భవ మొదటి నమస్కారం తల్లికి చేయించారు. అసలు తండ్రి నుంచి శరీరం విడిగా ఉంటుంది. ఇప్పుడు నా శరీరం ఉందండి, నా శరీరంలోంచి ఒక గోరు తీసేసి పక్కన పెట్టాను అనుకోండి, నేను నా గోరు తీసేసినా నేను నా శరీరంలో భాగమేనా కాదా? నా శరీరంలో భాగమే అక్కడుంది. మనందరి శరీరాలు తండ్రి శరీరంలో భాగాలు కావు, కానీ తల్లి శరీరంలో భాగాలు. అందుకే ఇది ఉంది అంటే
మా అమ్మే ఉంది, మా అమ్మ అనుగ్రహమే ఈ రూపంలో తిరుగుతోంది. మా అమ్మ కడుపులో చేరాను, మా అమ్మ గర్భాన్ని ఆలయం చేసి లోపల ఊపిరి పోసుకోవడానికి అవకాశం ఇచ్చింది. తాను తిన్న అన్నంలో పదార్థాన్ని నాభిగొట్టం ద్వారా నాలో చేర్చింది. నిజంగా తయారవుతున్న పిండాన్ని చూస్తే రాత్రి నిద్ర పట్టదు, అంత భయంకరంగా ఉంటుంది. అంత భయంకరమైన పిండం ఒకటి లోపల ఊపిరి పోసుకుంటోందని తెలిసి భరించి 9 నెలలు భరించింది. మృత్యు సదృశమైనటువంటి వేదన పొందింది. లోకంలో తండ్రికి పుట్టినరోజు ఒక్కటే, తల్లికి ఎన్ని పుట్టినరోజులు? ఎంతమంది బిడ్డలుంటే అన్ని పుట్టినరోజులు. తాను పుట్టినది ఒక్కటే పుట్టినరోజు కాదు, మా అమ్మకి నేను పుట్టినరోజు కూడా మా అమ్మ పుట్టినరోజే. నా పుట్టినరోజు చేసుకునే ముందు మా అమ్మకి చీర కొని ఇచ్చి మా అమ్మకి నమస్కారం చేసి నేను కొత్త బట్ట కట్టుకోవాలి. అందుకే ప్రతి బిడ్డ పుట్టినరోజు అమ్మ పుట్టినరోజే. అమ్మ శరీరంలో వీడు పెరిగాడు కాబట్టి ఆ శరీరం కన్నా ఈ శరీరం వేరు కాదు. అమ్మ శరీరమే బిడ్డ శరీరంగా లోకంలో తిరుగుతోంది. అయినప్పుడు అమ్మ కన్నా సృష్టికర్త లోకంలో ఉన్నాడా? 7 ధాతువులు అమ్మ కడుపులో ఏర్పడ్డాయి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ. వాడు ఎంత దుర్మార్గుడు కానివ్వండి, శిశుపాలుడు పుట్టినప్పుడు 3 కళ్ళతో పుట్టాడు, 4 చేతులతో పుట్టాడు, భయంకరమైన ఆకృతితో పుట్టాడు. ఏడిచింది తల్లి. ఏడ్చి ఈ పిల్లవాడు ఇంత భయంకరంగా పుట్టాడు, ఈ రూపం ఎలా పోతుందని అడిగింది. అశరీరవాణింది, ఈ పిల్లవాడిని ఎవరు ఎత్తుకున్నప్పుడు ఈ రూపం పోయి వాడు సక్రమమైన రూపం పొందుతాడో వాడి చేతిలో వీడు మరణిస్తాడు. అమ్మ కదూ ఏది వెతికిందో తెలుసా? ఎవరి చేతిలో చచ్చిపోతాడో వెతుక్కుంది. దుర్మార్గుడని తెలిసినా కూడా అది అమ్మతనం అంటే. దుర్మార్గుడు పుట్టినవాడని తెలుసు, కన్న ప్రేగు సావని అనలేకపోయింది. వచ్చిన వాళ్ళందరినీ ప్రార్థించింది, మా బిడ్డని ఎత్తుకోరా అని. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎత్తుకుంటే 3 కళ్ళు పోయి 2 కళ్ళు వస్తే, 4 చేతులు పోయి 2 చేతులు వస్తే వెంటనే వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి అయ్యా నా బిడ్డని చంపేయకండి, వాడు రాక్షసుడు, దుర్మార్గుడు తెలుసు, వాడిని రక్షించండి అని అడుగుతుంది. కృష్ణ పరమాత్మ వచ్చారు ఇంటికి, ఆయనకి ఇచ్చింది బిడ్డని. ఆయన ఎత్తుకున్నాడు. 3 కన్నులు పోయి 2 కన్నులు, 4 చేతులు పోయి 2 చేతులు వచ్చి కృష్ణాని కౌగిలించుకొని 100 తప్పులు కాపాడు కృష్ణ బిడ్డను బతికించుకోవడానికి. అది అమ్మ అంటే. అమ్మలాంటి వ్యక్తికి సృష్టిలో ఉండదు. అమ్మ అమ్మే. అటువంటి అమ్మ కన్నా సృష్టికర్త ఏడండి? అమ్మ బ్రహ్మ. అమ్మ తనకి దైవంతో సమానమైనటువంటి తన భర్తకి ఆకలేస్తే పదార్థాన్ని పచనం చేసి పెడుతుంది. బిడ్డడు క్యారుమని ఏడిస్తే నెత్తురు పాలగా మార్చి పట్టేస్తుంది. అమ్మ కన్నా స్థితికర్త ఎవరండి లోకంలో? విష్ణు స్వరూపం. పిల్లవాడు నిద్రపోకుండా ఆడుకుంటూ ఉంటే నిద్రపోకపోతే వాడికి గొర్రెదొగ్గు వస్తుంది, వేడి చేస్తుందని బోర్లా పడుకోబెట్టి వాడిని జో కొట్టేసి నిద్రపుచ్చేస్తుంది. వాడు ఏడుస్తూ నేను ఆడుకుంటానన్నా కూడా బోర్లా పడుకోబెట్టి కొట్టి జో కొట్టి నిద్రపుచ్చేసి, పిచ్చి నాన్న నువ్వు ఆడుకోకూడదని కాదురా, నిద్రపోకపోతే నీకు దగ్గు వస్తుంది నాన్న, వేడి చేస్తుంది నాన్న అని బొగ్గ చిదిమి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది. అమ్మ సృష్టికర్త, అమ్మ స్థితికర్త, అమ్మ లయకర్త. నన్ను కన్న అమ్మ, మిమ్మల్ని కన్న అమ్మ 3 మూర్తులు కలగలిసిన పరబ్రహ్మమైతే, ఆ సూర్యబింబం 3 మూర్తులు కలిసిన పరబ్రహ్మమైతే వచ్చిన అభ్యంతరం. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి. కాబట్టి ఆయనే బ్రహ్మ కాదు చ ఆయన విష్ణువు కూడా కాదు, ఆయన శివుడు కూడా. ఎలా? సూర్యుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త ఎలా అవుతున్నాడు? ఆయనే పరబ్రహ్మం ఎలా అవుతున్నాడు? ఆయనకి ఒక్కడికి నమస్కారం చేస్తే ఇంతమందికి చేసేసినట్టే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణాయ నమః. మహాత్ములు ఆ శ్రీహరనే పరబ్రహ్మాని, మోక్షానందమని వర్ణిస్తూ ఉంటారు. మీరు మీ హృదయాలలో హృదయేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మను ఆరాధించండి. ఓ అసుర బాలకులారా,
శ్రీహరి సకల ప్రాణుల హృదయంలో ఆకాశంలాగా సమానంగా ఉండి మేలు చేస్తున్నాడు. ఇలా తనకు అత్యంత సన్నిహితంగా ఆత్మరూపుడై ఉన్న శ్రీహరిని ఉపాసించటంలో ఏం శ్రమ కలుగుతుంది? అటువంటిది భోగాలను అర్జించటంలో ఏమి లాభం ఉంటుంది? ఐశ్వర్యం స్థిరం కాదు కదా. భార్య, సంతానము, ఇల్లు, పశు సంపద, భూమి, ఏనుగులు, ధనాగారము, భోగ సాధనాలు మొదలైన అర్థకామాల యొక్క ఆయస్సు అంతా క్షణకాలంలో నశించిపోతుంది. అందువల్ల ఇవి మానవుడికి బొత్తిగా సంతోషాన్ని కలిగించలేవు. అలాగే యజ్ఞాలు చేసి సంపాదించే స్వర్గాది లోకాలు కూడా నశించిపోయే స్వభావాన్ని కలిగి ఉన్నాయి. వాటిలో దోషాలు లేవని చెప్పడానికి వీల్లేదు. పైగా ఒకదానిని మించి మరొకటి ఉండటంతో వాటిలో కూడా తారతమ్యాలు ఉన్నాయి. మీరు ఆత్మలాభం కోసమై ఆ పరమేశ్వరుని భక్తితో ఆరాధించండి. ఆయన యందు దోషం కనిపించదు, వేదాల యందు వినిపించదు. ఈ లోకంలో మానవుడు తనకే అన్నీ తెలుసునని భావిస్తూ ఉంటాడు. ఎవరినైనా మాట్లాడిస్తే అంత అహంకారంతో ఉంటారు. 24 గ్రంథాలు రాశాను, అన్నీ నాకు తెలుసు. ఏం ప్రయోజనం? తనకే అన్నీ తెలుస్తుందని భావిస్తూ ఉంటాడు. సుఖాన్ని కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ కర్మలను చేస్తూ ఉంటాడు. కానీ వాడికి ఖచ్చితంగా విపరీత ఫలమే లభిస్తుంది. అంటే అతడికి దుఃఖమే కలుగుతుంది అని. ఈ లోకంలో మానవుడు సుఖదుఖాల నుండి విముక్తిని కోరుకొని కర్మలను చేస్తూ ఉంటాడు. కానీ మానవుడు అన్ని సమయాల్లోనూ దుఃఖాన్నే పొందుతున్నాడు. వాస్తవంగా మానవుడు మొదట ఎలాంటి కోరికలు లేకుండా ఉన్నప్పుడు సంకల్పాలన్నీ కూడా లేనటువంటి స్థితిలో ఎంత సుఖంగా ఉన్నాడు చూడండి. ఏంటో వస్తూ 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 సంకల్పాలతో వస్తూ 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 అన్ని సుఖాలు కావాలన్నాడు. దానికోసం ఎంత కష్టపడుతున్నాడో. యజ్ఞయాగాదులు చేస్తున్నాడు, క్రతువులు చేస్తున్నాడు, పేరు కోసం అన్నదానాలు విపరీతంగా చేస్తున్నాడు, డబ్బు కోసం. అది కావాలా? మొదట్లో ప్రారంభంలో మనిషి ఏ సంకల్పము లేదు. అచ్చేయాలి తినాలి అదేమీ లేదు. ఎంతో సుఖంగా ఉన్నాడు. మానవుడు దేహం కోసమే భోగ సాధనాలను కోరుకుంటూ సకామ కర్మలను చేస్తూ ఉంటాడు. కానీ దేహం నిశ్చయంగా నశించిపోయి క్రిమికీటాద ఇవంతా కూడా ఆహారం అవుతుంది క్రిమికీటాదులకు. ఒకరోజు దేహాని కోసం ఎంత కష్టపడుతున్నాడు. దేహ పోషణకు, దేహ అలంకారానికి, దేహం ఆరోగ్యానికి, దేహం నిలచడానికి ఆహారం ఎంత కష్టపడుతున్నాడో. కొనాకు మిగిలేదేమిటి? కొనాకు దేహంలో ఉండేటువంటి ఆత్మ, దేహంలో ఉండేటువంటి పరమాత్మను వచ్చేస్తే నిశ్చయంగా నశించిపోతుంది. ఈ దేహం ఎంత కష్టపడ్డాడో క్రిమికీటకాదులను తినేస్తున్నాయి. జీవుణ్ణి విడిచిపెట్టి మళ్ళీ జీవుడికి లభిస్తూ ఉంటుంది, మళ్ళీ జీవుడికి లభిస్తూ ఉంటుంది. దేహం యొక్క స్థితి ఇలా ఉండగా దేహానికి బయట ఉండి కేవలం అది నాది అనే అభిమానంలో ఆ విషయాలైనటువంటి భార్య, ఇల్లు, ధనము, రాజ్యము, కోశాగారము, ఏనుగులు, అమాత్యులు, సేవకులు, ఆప్తులైన బంధువులు స్థితి వేరే చెప్పాలా? అవి కూడా అంతే. అవన్నీ దూరమై నశించిపోయాయి. తుచ్చమైన ఇంద్రియ భోగాలన్నీ శరీరంతో పాటే నశిస్తాయి. పురుషుడికి అవి అభిష్టాలుగా కనిపించినా కూడా వాస్తవంలో ఆపదలనే కలిగిస్తున్నాయి. ఆత్మ
సర్వకాలాల్లోనూ ఆనందానికి మహాసముద్రమై ఉంది. అటువంటి ఆత్మకు అల్పమైన వీటితో పని లేదు. ఓ అసుర బాలకులారా, మీరే బాగా ఆలోచించండి. జీవుడు తల్లి కడుపులో ప్రవేశించినప్పటి నుండి మొదలుపెట్టి వేరువేరు అవస్థలలో ప్రారబ్ధ కర్మానుసారంగా కష్టాలను అనుభవిస్తూ ఉంటాడు. అసలు ఎప్పుడు ప్రవేశమైందో జీవము మాతృగర్భానికి అప్పటి నుంచి ప్రారంభం. అసలు శరీరమే తీసుకోవటమే కష్టాలకి అనుభవించటానికోసం. వేరువేరు అవస్థల్లో కర్మానుసారంగా కష్టాలను అనుభవిస్తూ దుఃఖపడుతూ తల్లి గర్భంలోనే దుఃఖపడుతూ ఉంటుంది శిశువు. నానా అవస్థలు అనుభవిస్తూ ఉంటుంది. అటువంటి దేహదారికి ఈ లోకంలో వాస్తవంగా ఏ ఫలము లభిస్తుందంటే కర్మణ్యారభితే దేహి దేహానాత్మానువర్తిన కర్మాభిస్తనుతే దేహం ఉభయం త్వవివేకతః. దేహదారి అయినటువంటి జీవుడు తనకు వశమై ఉండే దేహంతో కర్మలను చేస్తూ ఉంటాడు. ఆ కర్మలతో ఆ జీవుడు మరో దేహాన్ని పొందుతున్నాడు. ఈ విధంగా కర్మలు దేహంతో ఉన్నప్పుడు ఏం చేయాలా? దేహ అతీతమైనటువంటి పరమాత్ముడు యొక్క లీలాన్ని తత్వాన్ని తెలుసుకున్నాడు మనం. అప్పుడు సుఖంగా ఏ దుఃఖం ఉండదు. మరి వీళ్ళు చేసేదేంటి? దేహం తీసుకొని వీళ్ళేం తయారవుతున్నారు? ఇంకొక దేహానికి తయారవుతున్నారు. అటువంటిదే వాళ్ళకి ఇష్టము. ఈ కష్ట పరంపర మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకొని పోవటం ఇష్టం. ఈ విధంగా జీవుడు తన స్వరూపానికి దేహానికి గల తేడాను గుర్తించలేకపోతాడు. అసలు వీడు చేస్తుండేది ఎందుకు? తన స్వరూపం ఏమిటి? తన స్వరూపం తీసుకున్నటువంటి ఈ యొక్క దేహానికి ఎందుకు కష్టపడాలా? తీసుకున్నటువంటి సంకల్ప స్వరూపం ఉందే, దాన్ని పరమాత్ముడిలో అర్పించు. దేహము కర్మలు అనే రెండిటిని బాగా విస్తరింపజేసుకుంటాడు. అందువల్ల మీరు జగన్నాథుడు ఆత్మస్వరూపుడైనటువంటి శ్రీహరిని ఎలాంటి కోరికలు లేకోకుండా భజించండి. ఆయన పూర్ణ కాముడు. ధర్మార్థ కామాలు ఆయననే ఆశ్రయించి ఉన్నాయి. ఆత్మ తనతో సృష్టింపబడిన పృథివీ మొదలైన మహాభూతాలతో నిర్మించబడి సకల దేహాలకు జీవుడనే పేరుతో పిలువబడుతోంది. అలా జీవుడిగా పిలువబడుతున్న ఆత్మ శ్రీహరి అయి ఉన్నాడు. ఆ జీవులలో ఆయనే అంతర్యామి. ఆ స్వామి అట్లా ఉంటున్నాడు. నారాయణాయ నమః.